లివింగ్ లో ఉంటే ఏమవుతుంది, సి ఎవ్రీబడి ఒక యూత్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ కాదు, హార్మోన్ దట్ ఈస్ హౌ న్యాచురల్ హార్మోన్స్ యువతలో ఎలా ఉంటాయి, వాళ్ళకి ఆపోజిట్ జెండర్ పట్ల ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. అది భగవంతుడి సృష్టి జరగాలంటే ఆ పరస్పర ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. ఆ ఆకర్షణ ఎందుకు పెట్టాడు భగవంతుడు? ఫర్ ప్రొక్రియేషన్. ఇక మళ్ళా మనం కంటిన్యూ అవ్వాలి, ఇంకా ప్రతి స్పీషీస్ మధ్యలో ఇది జరగాలి అంటే అది ఉండాలి కాబట్టి భగవంతుడు పెట్టాడు. 2 జెండర్స్ ని డివైడ్ చేశాడు. ప్రతి స్పీషీస్ లో ఉన్నాయి, మనుషుల్లోనే కాదు కదా. సో ఇది మనుషులంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇది వేరేంది, సివిలైజ్డ్ అయ్యాం కదా, మనం జంతువులాగా మిగిలిపోలేదు. మనం పెరుగుతూ వస్తున్నాం, మనకు మేధస్సు ఉంది, మనకి బుద్ధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అదర్ స్పీషీస్ నుంచి డిఫరెంట్గా ఉన్నాం. కాకపోతే ఇది ఎందుకు ఉంది, ఇట్ కుడ్ బి అ బయలాజికల్ అండ్ అన్ ఇమోషనల్ నీడ్ ఫర్ ఈచ్ అదర్. కానీ నీకు ఆ బయలాజికల్ అండ్ ఇమోషనల్ నీడ్లో బయలాజికల్ నీడ్ డామినేట్ చేసినప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారనుకోండి, వన్స్ ద బయలాజికల్ నీడ్ ఇస్ సాటిస్ఫైడ్ దెర్ ఇస్ నో కమిట్మెంట్, రైట్? నీది అయిపోయింది, నువ్వు నాది అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకేంటి, నీతోనే నేను ఉండాలని ఏంటి, నేనెందుకు ఉండాలి, నువ్వెందుకు ఉండాలి? అప్పుడు ఒకళ్ళకి అన్ని తప్పులు కనపడతాయి. ఎప్పుడైతే ఆ అట్రాక్షన్ ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళు చాలా బాగా నచ్చుతారు వీళ్ళకి, వీళ్ళు ఏ కంప్లైంట్ చేయరు. ఎప్పుడైతే ఆ బయలాజికల్ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయిపోతాయో తర్వాత వస్తాయి ఇమోషనల్ నీడ్స్, ఫినాన్షియల్ నీడ్స్, అవి డామినేట్ చేసేస్తాయి. ఓహో వీడు కాకపోతే ఇంకో ఫినాన్షియల్గా బెటర్గా ఉన్నాళ్ళు, ఈ అమ్మాయి కాకుండా ఫినాన్షియల్గా నాకు ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు, అలా చూసుకోవచ్చు కదా, అలా చేయొచ్చు కదా, వీళ్ళెందుకు ప్రస్తుతం అని వీళ్ళని పక్కన పడేయటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళటం. దీని మూలాన ఎంత మనుషులు బాధపడుతున్నారు చూస్తున్నారా, ఎంతమంది నలిగిపోతున్నారు. ఈదర్ దే గో ఫర్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఆర్ ఈదర్ దే ఊరికే రకరకాల క్యాజువల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంత వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళు హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. సో కాబట్టి దీనికోసం కొంత ఆలోచన అవసరం. పెళ్లికి ముందు కూడా ప్రీమరైటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక అబ్బాయి ఆలోచన ధోరణి వేరుగా ఉండొచ్చు, ఒక అమ్మాయి ధోరణి వేరుగా ఉండొచ్చు. ఇద్దరు వేరువేరుగా ఉన్నా కూడా ఒకళ్ళు ఒక్కొక్కసారి కాంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఒకేలాగా ఉండాలని లేదు, ఎప్పుడు మరీ విరుద్ధంగా ఉన్నారు, అసలు ఎక్కడ సరిపడదు అంటే అది విరమించుకోవడమే మంచిది. అలా మనం కొంత ఆలోచన, కొంత ఇది ఉండి చేస్తే కనుక సమాజంలో చాలా మానసిక సమస్యలు ఉండవని నాకు అనిపిస్తుంది.